వెల్కమ్ టు డివై న్యూస్. దాసనాయక్ తండా గ్రామ నివాసి నేనావత్ అజయ్ నాయక్ జన్మదిన వేడుకలు వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని సేవాలాల్ సేనా మైదాన ప్రాంతం రాష్ట్ర అధ్యక్షులు అజయ్ జన్మదిన వేడుకలు. ఆయన జన్మదినం సందర్భంగా కేటీఆర్ దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత పరిగి ప్రాంతంలో దోమ మండలంలోని చందా నాయక్ తాండాలో నేనావత్ అజయ్ నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ గ్రామ ప్రజలు కోరిక మేరకు నీటి సమస్య ఉందని తెలుసుకుని అక్కడ బోరు వేయించారు. ఆ నీటితో ఆ గ్రామ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. కాబట్టి ఆ గ్రామ ప్రజలందరూ కలిసి సేనావత్ అజయ్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా బోర్ మోటార్ను ప్రారంభించారు. అదేవిధంగా అజయ్ నాయక్ చేత కేక్ కటింగ్ చేయించి పూలమాలతో శాల్వాలతో సత్కరించారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపి ప్రజల సేవ కొరకు నేను ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సంపత్ కుమార్ రాథోడ్, అశోక్ రాథోడ్, రఘుపతి, గిరిజన, బంజారా, గోరుమాటి నాయకులందరూ పాల్గొన్నారు. हैप्पी बर्थडे अजय, मिस्टर अजय नगर शंकर भैया राजा पकड़ नरेश चल दिया विनोद अंग विनोद बाबू बोला शंकर भैया राइट राम राम केक खोला केक ले लाइट इसको कौन भैया तमांगा भैया भैया तो वादे तमंग पकड़ो ఈరోజు నా జన్మదిన సందర్భంగా మీ ఆప్యాయత, మీ ప్రేమ ఎప్పుడు మర్చిపోయినది. ఈ మార్మల ప్రాంతంలో వికారాబాద్ జిల్లా అంటే దోమ ప్రత్యేక గుర్తుకు గిరిజన బిడ్డలకు అనేక కార్యక్రమాలు సేవాలాల్ సేన మైదాన ప్రాంతం కార్యక్రమంలో ఇక్కడ మా అధ్యక్షుడు రఘురామరావు కావచ్చు, శంకర్ నాయక్ కావచ్చు, మా మిత్రుడు రవి నాయక్, ముఖ్యంగా మా నాయకుడు మా గురువుజీ కృష్ణ మహారాజ్, మా చంద్రన రాజు అందరి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసినాము. ఇక్కడ గిరిజన సాంప్రదాయం సంబంధించినది గిరిజన తీజ్ కావచ్చు, సేవాలాల జయంతి కావచ్చు, మొట్టమొదటిగా గుర్తు వచ్చేది నాకు దోమ మండలం అంటే అత్యంత ప్రేమ. అందులో ఈ తండ మీద చాలా గౌరవం నాకు. నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినది నీళ్ళ సమస్య మీద ఈ తండ పెద్ద మనుషులు అందరూ వచ్చారు. రాందాడే ఒక సమస్య ఏదైనా ఉన్నదంటే అది వాళ్ళ తోచిన అక్కడికి నా జీతం, ఒక నెల జీతం ద్వారా ఈ తండకు బోర్ వేయించడం జరిగింది. రోజు ఆ భగవంతుడు సాక్షాత్ శివలాల్ మహారాజ్ రూపంలో రాందాడే అసలు పైన చూడలేము. ఆ భగవంతుని నమ్ముకొని అక్కడ పైన మీద బోరేస్తే బ్రహ్మాండంగా వాటర్ పడ్డది. ఇక్కడనే కాదు, మా చంద్రన ఆధ్వర్యంలో ఈ దోమ మండలంలో దాదాపు 4 బోర్లు ఇప్పించినాం. సేవాలాశాన ఆధ్వర్యంలో జిల్లా మొత్తంలో తోచిన కాడికి గత 5 సంవత్సరాల క్రితము మనోహరణ సాయంతో అప్పుడు కూడా కొన్ని తండలకు బోర్లు ఇప్పించినాము. ఈ నీటి సమస్య మీద అందరూ కలిసి సేవాలాశాన ఆధ్వర్యంలో మాకు తోచిన కాడికి సాయం చేస్తాం. ఎలాంటి సాయం ఉన్నా కానీ ముందు ఉండి నడిపిస్తామని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు శంకర్, చంద్రనాయక్ తండా అనేది బుద్లాపూర్ విలేజ్. ఈరోజు ఈ ప్రోగ్రాం ఎందుకు జరిగిందంటే ముఖ్యంగా మా నాయకుడు అజయన్న ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా 10 మినిమం ఈ సేవాలాల్ సేన
మా ఈ సంఘం తయారైనప్పటి నుండి ఇప్పటి నుంచి అన్న దృష్టికి మేము తీసుకెళ్ళాం. మా స్వామి కిసాన్ స్వామి ముఖ్యంగా మా కిసాన్ స్వామి ద్వారా అజయన్న రవీణ వాళ్ళకి దృష్టికి తీసుకెళ్ళి తర్వాత అజయన్న మంచిగా స్పందించి మాకు కనీసం మూడు బోర్లు వేసిండు ఇప్పటి వరకు మంచినీళ్ళతో. ఈ అన్నిట్లో 3 బోర్లు కూడా ఇప్పటికీ నడుస్తున్నాయి. ఈసారి కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉంది. అందువల్ల అన్నకు చెప్పిందాడే అన్న అప్పుడు స్పందించి బోర్ పంపించండు. అన్ని ఇప్పటి మంచి వాటర్ కూడా పడ్డాయి. మా తండ కాక పక్కన ఉన్న తండాలు కూడా సప్లై ఇస్తున్నాం ఈ వాటర్ నుండి. అందరికీ నమస్కారము. ఈరోజు శివలాల్ సేన రాష్ట్ర నాయకుడు, శివలాల్ సేన రాష్ట్ర మైదాన కమిటీ వ్యవస్థాపకుడు అయిన మా నేనావత్ అజయ్ నాయక్ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అన్న ఏం చేస్తున్నారంటే చేసిన ఉద్యోగంలో కూడా మా తండలో ఉన్న సమస్యలను ఎక్కడైతే ఎక్కువ సమస్య అని గుర్తించి అక్కడ తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది. అది మాకు చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే చాలా తండాల్లో వాటర్ సమస్యలు, రోడ్డు సమస్యలు, రవాణా సమస్యలు, తాగునీటి, సాగునీటి, రోడ్డు, రవాణా, విద్యుత్ చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటి సమస్యలను అన్నకు కూడా తోచిన సహాయం చేసుకుంటూ శివలాల్ సేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మేము ఆశిస్తున్నాము. అన్న చేసిన కార్యక్రమం 1, 2 కాదు, మేము చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా అన్నగారు చాలా మద్దతు ఇచ్చారు. అప్పుడు 73 మందికి గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. అదేవిధంగా కొన్ని తండల్లో ఇప్పుడు దాదాపు 10-15 బోర్లు వేయించడం జరిగింది. తండల్లో అసలు శివలాల్ మహారాజ్ అంటేనే ఎవరికి గుర్తింపు లేకుండే. అలాంటి సందర్భంలో కొన్ని తండల్లో కూడా గుడిలు కట్టించడము, శివలాల్ మహారాజ్ యొక్క సిద్ధాంతాలు తెలపడం ద్వారా అన్నకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఈ శివలాల్ మహారాజ్ ఒక మూలాలను ప్రతి ఒక్క తండ్రులకు చేరి ఆయన చేసిన ఒక గుర్తింపులను మాకు మా యొక్క సాంప్రదాయాలను గుర్తించడము చాలా గర్వకారంగా భావిస్తున్నాము. అలాంటి ఈ రోజు అన్నగారి జన్మదినం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.